అందరికీ శుభోదయం. నేను ఇప్పుడు తెలుగు కథ చెప్పబోతున్నాను. ఆ అబ్బాయి పేరు రాము. ఆటలంటే అతనికి చాలా ఇష్టం. వాళ్ళ నాన్న చాలా డబ్బున్నవాడు. తనకి చదువుకోవడానికి ఒక గది కూడా ఉంది. పుస్తకాలు ఎక్కడివక్కడ చిందరమందరగా పడేసుకుంటాడు. ఆ రోజు నిద్ర ఆలస్యంగా లెగిశాడు. వంటగదిలో నుంచి అమ్మ గొంతు వినపడింది. బాబు రాము, పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారు. నువ్వు కూడా త్వరగా రెడీ అయ్యి వెళ్ళు అన్నది. అప్పుడు కాసేపటి తర్వాత రాము పుస్తకాల సంచి భుజానికి తగిలించుకొని బయలుదేరాడు. దారిలో మామిడి తోట కనిపించింది. మామిడి తోటలోకి వెళ్ళాలనిపించింది. దారి మళ్ళాడు రాము. మామిడి తోటలోకి చేరుకున్నాడు. అక్కడ పారుతున్న నీళ్లు గలగలలు, పక్షుల కిలకిలలు, వాటి రెక్కల టపటపలతో సంతోషంగా అనిపించింది. అక్కడున్న పక్షులతో ఆడుకోవాలనిపించింది. అక్కడున్న కొమ్మపై ఒక పక్షి కనిపించింది. పక్షి నువ్వు ఆడుకుందామా అని అడిగాడు. అయ్యో బాబు, రానున్నది వానకాలం, అసలే నాకు గూడు లేదు. ఒక్కొక్క పుల్లని తెచ్చి శ్రమించి గూడు కట్టుకుంటున్నాను అని చెప్పి నీతో ఆడడం కుదరదు అని చెప్పి ఎగిరిపోయింది. రాము చిన్నుబుచ్చుకున్నాడు. అక్కడున్న పువ్వులపై తేనెటీగ వాలింది. తేనెటీగ మనం ఆడుకుందామని ఆసక్తిగా అడిగాడు. తేనెటీగ రాము మాటలిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూనే, నీతో ఆడడం కుదరదు బాబు. తేనెను సేకరించుకునే కాలం, పూలు వాడిపోతాయి అని చెప్పి నీతో నాకు చాలా పని ఉంది అని చెప్పి తుర్రుమని తుమ్మెద ఎగిరిపోయింది. రాము దిగులు పడాడు. అక్కడ చీమ కనిపించింది. చీమ మనం ఆడుకుందామా అని ఆత్రంగా అడిగాడు. చీమ, అయ్యో బాబు, ఇది గింజలు సేకరించుకునే కాలం. నేను గింజలు సేకరించుకోకపోతే నేను రానున్నది వానాకాలం. ఇప్పుడు గింజలు సేకరించుకోకపోతే అప్పుడేం తింటాం? ఇప్పుడు సేకరించుకుంటే అప్పుడు సుఖంగా ఉండొచ్చు అని గింజను మేసుకుంటా వెళ్ళిపోయింది. రాము ఎందుకు ఎవరు నాతో ఆడుకోవడానికి రావటం లేదు అని అక్కడే ఆలోచించసాగాడు. చీమ, పక్షి, తేనెటీగ వాటి పని అవి చేసుకుంటున్నాయి. నా పని కూడా నేను చేసుకోవాలి. నా పని బడికి వెళ్ళటం. నేను బడికి వెళ్ళి చదువుకుంటాను అని బడికి వెళ్ళే దారిలోకి వెళ్ళాడు. బడి ఆత్మీయంగా కనిపించింది. నమస్తే, థ్యాంక్ యూ. వెరీ గుడ్. చూసావా మరి, బడి ఆత్మీయంగా స్వాగతం పలికినట్లు అనిపించింది. ఫస్ట్ ఇష్టం లేకపోయినా కూడా మోటివేషన్ లాగా మూడు చీమ కానీ, తేనెటీగ కానీ, పక్షి కానీ అవి వాటి పరిధిలో ఎంతో కష్టపడి గూళ్ళు నిర్మించుకుని గింజలు సేకరించి తేనెటీగలు తేనె సేకరించి ఇన్ని పనులు చేస్తున్నప్పుడు నేను అంతా రెడీ అంటే వాళ్ళ నాన్న బాగా ఉన్నవాడు, వాళ్ళకి ఆస్తుంది, పెద్ద ఇల్లు ఉంది, సపరేట్ గది ఉంది, ఇన్ని ఉండి కూడా నేను చదువుకోవడానికి ఎందుకు ఇంత బాధపడ్డాను అనే ఆలోచన వచ్చింది. చూసావా, వీటన్నిటిని చూశాక అవన్నీ కూడా ఇన్స్పిరేషన్. మనకి ప్రకృతిలో నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఇవి కాదు, ప్రకృతి నుండి మనం అనేకం నేర్చుకోవచ్చు. చిన్న చీమ నుండి కూడా నీతి నేర్చుకోవచ్చు. ఇంత మంచి స్టోరీ చెప్పినందుకు థ్యాంక్ యూ నాన్న. గుడ్.